ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 34వ అధ్యాయము. తనకు కలలో వానరము కనపడిందనుకుని సీతమ్మ భయపడి స్వప్నంలో వానరం కనపడితే కీడు జరుగుతుంది అంటారు. లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి. సీతమ్మ తరువాత ఇలా అనుకుంది. అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి. నేనసలు నిద్రపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండటం వలన రామకథను విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను అనుకొని మళ్ళీ పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు సీతమ్మ అంది, ఇంద్రుడితో కూడుకొని ఉన్న బృహస్పతికి నమస్కారము, అగ్నిదేవుడికి నమస్కారము, బ్రహ్మగారికి నమస్కారము. ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమవుగాక అని సీతమ్మ దేవతలను ప్రార్థన చేసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందికి వచ్చి, అమ్మా, నేను అబద్ధం చెప్పలేదు. నేను యథార్థమే చెప్పాను. నేను రామదూతను, సుగ్రీవుడి సచివుడను. నన్ను నమ్మమ్మా అన్నాడు. అప్పుడు సీతమ్మ ఇలా అనింది, ఎవడు 100 సంవత్సరాల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో వాళ్ళు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటారు. నేను బహుశా ప్రాణాలు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను అంది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, నువ్వు దేవతలకు చెందిన దానివా, యక్షులకు చెందిన దానివా, గంధర్వులకు చెందిన దానివా, కిన్నరులకు చెందిన దానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా, నీ పాదాలు భూమి మీద ఆనుతున్నాయి. కాబట్టి నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కానీ జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా అన్నాడు. అప్పుడు సీతమ్మ, ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన శత్రు సైన్యాలను చీల్చి చెంటాడగల దశరథ మహారాజు పెద్ద కోడల్ని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతుర్ని. నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కానీ 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు అంది. సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది అని హనుమంతుడు అనుకొని ఆమె దగ్గరకు గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమను చూసి సీతమ్మ మళ్ళీ మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని, నువ్వు దుర్మార్గుడైన రావణుడివి, మళ్ళీ రూపం మార్చుకొని వచ్చావు అంది. కానీ సీతమ్మ మనసులో, ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించటం లేదు. మనసులో నుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అలాంటి వాడు కాదు అనిపిస్తుంది. ఈయనను చూస్తే పుత్రవాత్సల్యం కలుగుతుంది అని అనుకొని, నాయనా, నువ్వెవరో యథార్థంగా నాకు చెప్పు అంది.